అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆంధ్రప్రదేశ్ మంత్రి మీమ్స్ మెటీరియల్గా మారిపోయారా? సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోల్స్ చేసేస్తున్నారా? రోజు రోజుకు ఆయన మీద పెరిగిపోతున్న ట్రోలింగ్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ఏ విషయంలో నెటిజన్స్ ఆయన ఏకిపారేస్తున్నారు? ఎవరా మినిస్టర్? ఏమా కథ? పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు నిమ్మల రామానాయుడు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తనదైన స్టైల్లో ముందుకు వెళ్లే నిమ్మలకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయట. నియోజకవర్గ అభివృద్ధితో పాటు నిత్యం జనంలో ఉండే నాయకుడిగా పేరున్న మంత్రి రామానాయుడిని నెటిజన్లు టార్గెట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన నోటి నుంచి వచ్చిన హామీల జల్లులను ఇప్పుడు ట్రోల్ చేస్తూ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు. ఎలక్షన్ టైంలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ విషయంలో నిమ్మల చేసిన ప్రచారం ఇప్పుడు మీమ్ మెటీరియల్ అయింది. వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వాళ్ళకి గౌరవ వేతనం కింద 10,000 ఇస్తామంటూ అప్పట్లో పదే పదే చెప్పుకొచ్చారు మంత్రి. తీరా ఎన్నికలు ముగిశాక వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు, అందరినీ పక్కన పెట్టేశారు. దీంతో అప్పట్లో నిమ్మల రామానాయుడు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు కామెడీ కంటెంట్గా వాడేస్తున్నారు నెటిజన్స్. అందులో ముఖ్యంగా రామానాయుడు మాట్లాడిన మాటలు చూస్తే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పారమ్మా, మీ వాలంటీర్ జాబ్కు 5,000 ఏ మూలకి సరిపోతాయి, ఖర్చులు బోలెడు పెరిగిపోయాయి కదా, మన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, మీకు 10,000 జీతం ఇస్తాం, రేపొద్దున మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో 10,000 అందుకున్నారని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్ పట్టుకుని రావాలి అంటూ పాలకొల్లు ఎన్నికల ప్రచారంలో తెగ ఊదరగొట్టేశారు నిమ్మల. ఎక్కడ వాలంటీర్ కనిపించినా ఇదే హామీ. అలాగే అంతకు మించి కామెడీ చేస్తున్న ఆయన మాట ఇంకోటుంది. అమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు అని అందరితో వరుసలు కలుపుతూ సూపర్ 6లో ఎవరెవరికి ఎంత నగదొస్తుందో తనదైన శైలిలో వివరించేవారు రామానాయుడు. సోషల్ మీడియాలో ఆ పోస్టుల్ని బాగా ప్రచారం చేయించుకోవడంతో ఇప్పుడు అవే రివర్స్లో ఆయన్ని వెంటాడుతున్నాయట. హామీల అమలు సాధ్యం కాదంటూ సీఎం చేసిన ప్రకటనకు నాటి నిమ్మల మాటలను రీల్స్గా చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక పాలకొల్లులోని ఒక ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ నాడు నిమ్మల రామానాయుడు చెప్పిన వీడియో సైతం చాలా పాపులర్ అయింది. ఇలా రకరకాలుగా నిమ్మల హామీల వీడియోలు సోషల్ మీడియాలో సెటైరికల్గా ట్రెండ్ అవుతున్నాయి. గతంలో రాజకీయ నాయకులు రోడ్డెక్కి ఓటర్ల కటాక్షం కోసం నానాపాట్లు పడేవాళ్లు. ఎన్నికల్లో గెలిచాక అడ్రస్ లేకపోతే మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా వాళ్ళని అడిగేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏం చేశారంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనే నిలదీస్తున్నారు జనం. హామీల అమలుకు ఏమాత్రం సమయం తీసుకున్నా ఏకి పారేస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలన్నా ఆచితూచి నోరు అదుపులో పెట్టుకోవాల్సి వస్తోంది. అందరి చేతిలో కెమెరా ఫోన్స్ ఉంటున్నాయి, అందులో నెట్ బ్యాలెన్స్ ఉంటోంది. ఇంకేం చెలరేగిపోతున్నారు. ఇదే కోవలో మంత్రి నిమ్మల మాటలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఎంత గొప్పగా పనిచేసినా, భారీ విజయం సాధించినా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేస్తే తప్ప జనం సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు మంత్రి నిమ్మల కూడా ట్రోలర్స్ దెబ్బ తప్పించుకోవాలంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే, లేదంటే ఆయన అలా ట్రోల్ అవుతూనే ఉంటారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.